పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇండి నడిపించునుగాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం చదువుకున్నాం. మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనం ఎత్తి ఇట్లానుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకు, మేషేకునకును, తుబాలునకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధనై ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలు పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడి చేతిలోనున్న బాణములను క్రింద పడవేసేదను. నీవును నీ సైన్యము నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులను దుష్ట మృగములను ఆహారముగా నిన్ను ఇచ్చేదను. నీవు పొలం మీద కూలుదువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువగు యెహోవాకు. నేను గోగును మీదకి ద్వీపములలో నిర్వాచారముగా నివసించు వారి మీదకి అగ్ని పంపెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని అన్ని జనులు తెలుసుకొనినట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇశ్రాయేలీల మధ్య దానిని బయలుపరిచెదను. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది. నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువగు యెహోవాకు. ఇశ్రాయేలీల పట్టణములలో నివసించేవారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడములను, విండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. వారి పొలములో కట్టెలు ఏరు కొనకయు అడవిలో మ్రాన్లు నరకకయు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు. తమ్మును దోచుకొని వారిని తామే దోచుకొందురు. తమ్మును సొమ్ము కొల్లపెట్టు వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు. ఇదే ప్రభువగు యెహోవాకు. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండాను ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీలు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. నేను ఘనత వహించిన దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు. దాని వలన వారు కీర్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబారములను పాతిపెట్టు వారిని దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టు వారిని నియమించెదరు. 7 నెలలైన తరువాత దేశమునందు తనిఖీ చేసెదరు. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శైలము ఒకటైనను కనబడని ఎడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైనా ఒక ఆనవాళ్ళు పెట్టుదురు. మరియు హమోను అను పేరుగల ఒక పట్నం ఉండును. ఇలాగున వారు దేశమును పవిత్రపరచుదురు. నరపుత్రుడా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూ మృగములకును అన్నిటికీ ఈ సమాచారము తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇశ్రాయేలీల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. బలాఢ్యుల మాంసము తిందురు. భూపతుల రక్తము, బాసానులో క్రొవ్విన పొటేళ్ల యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను. మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. నేనేర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలాఢ్యులను, ఆయుధస్తులను మీరు కడుపారా భక్షింతురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా ఘనతను అన్ని జనులలో అగుపరిచెదను. నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తమును అన్ని జనులందరూ చూచెదరు. ఆ దినమున మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానై ఉన్నానని ఇశ్రాయేలీలు తెలుసుకొందురు. మరియు ఇశ్రాయేలీలు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాత్మకుడనై వారు ఖడ్గము చేత కూలినట్లుగా వారిని బాధించి వారికి అప్పగించుతననియు అన్ని జనులు తెలుసుకొందురు. వారి అపవిత్రతను బట్టి అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాజ్ఞముకుడనై వారికి ప్రతీకారము చేసితిని. కాబట్టి ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను. ఇశ్రాయేలీలందరి ఎడల జాలిపడెదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును
తమ అవమానమును తాము భరించుదురు. నేనే అన్ని జనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములో నుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తన దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్ని జనులు అనేకములు ఎదుట నన్ను పరిశుద్ధపరచుకొందును. అన్ని జనుల్లోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచట ఉండనీయక తమ దేశమును వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు ఇశ్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను గనుక నేనికన వారికి పరాత్ముకుడనై ఉండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.